అసలు ఇంట్లో మగవాళ్ళు పూజ చేయాలా, ఆడవాళ్ళు పూజ చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే మగవాళ్ళే పూజ చేయాలి. ఇంటికి యజమాని కనుక మగవాళ్ళే పూజ చేయాలి. అయితే భార్య పూజ చేసినంత మాత్రాన ఇంకొంపలు మునిగిపోవు. ఎవరైనా చేయొచ్చు. భర్తకు వీలు కాకపోతే భార్య అయినా కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ఇంట్లో దీపం వెలగాలి. భార్యాభర్తలు ఇద్దరు ఎవరు చేసినా కూడా ఆ కుటుంబం మొత్తానికి ఆ పుణ్యం అనేది వస్తుంది కనుక ఇద్దరిలో ఎవరైనా చేయొచ్చు. అయితే ప్రధానంగా భర్త చేయడం వల్ల ఇంకా విశిష్టమైనటువంటి ఫలితాలు వస్తాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో భర్తే చేయాలన్న విషయం అయితే ఏం లేదు. భర్త ఎర్లీగా పోవడము లేదా నైట్ డ్యూటీస్ ఉండి మార్నింగ్ లేవలేని పరిస్థితి ఇట్లాంటివి కనుక ఉన్న సమయంలో ఆడవాళ్ళైనా కూడా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అంటే మనకున్న సోర్సెస్ మనకున్న వెసులుబాటు ప్రకారము మనకున్న దాంట్లో పూజ చేసుకోవచ్చు. ఎట్లాంటి తప్పు లేదు. మగవాళ్ళు చేయాల్సిన మాట నిజమే, కానీ మగవాళ్ళకు వీలు కాకపోతే ఆడవాళ్ళైనా కూడా చేయొచ్చు. ఎట్లాంటి అనుమానాలు వద్దు. కాకపోతే పూజ మాత్రం చేయండి. ఎవరో ఒకరు మాత్రము కనీసం దీపం ముట్టించి రెండు పూలు పెట్టి స్వామివారికి ఇంత అగరవత్తులు వెలిగించి మీకు వచ్చిన పేర్లు అంటే మీకు ఏ ఇష్టదైవం ఉంటుందో ఆ దేవునికి పూజ చేసుకొని నామాలు చెప్పుకున్నా సరే చెప్పుకొని ఇంత నైవేద్యం పెట్టి ఏది దొరకకపోతే ఇంత బెల్లం ముక్క పెట్టండి. మిశ్రీ దొరుకుతుంది, అంటే కలకండ అంటారు, మిశ్రీ అంటారు, కండ శర్కర అంటారు. దాన్ని అయినా నైవేద్యం పెట్టవచ్చు. నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసేయండి. కనీసం అదైతే చేయండి. అంటే ప్రతి ఒక్కరికి నామాలు వస్తాయి, పూజలు వస్తాయి అని కాదు. మనకి ఏదైతే వస్తుందో అది దేవుడు గ్రహిస్తాడు కనుక ఎట్లాంటి కొంపలు ఉండిపోయేది ఏం లేదు. మనకు ఉన్న దాంట్లో చాతనైనట్టుగా మనకు తెలిసినట్టుగా చేస్తే చాలు. శ్రద్ధ ముఖ్యం, భక్తి ముఖ్యం, అంతే తప్ప మనం ఎంత పొడుగు చదివినామన్నది కాదు. ఎప్పుడు చూడడు దేవుడు. మొత్తం 4 వేదాలు చదువుకొని చదవాల్సిన అవసరం లేదు. మనకున్న దాంట్లో తెలిసిన దాంట్లో చేయొచ్చు. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు.